శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి, ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు, అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము, దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేవాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు మరికొందరున్నారు. అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు కన్యా రాశి వారి యొక్క లక్షణం ఏమిటి అనంటే, వీరు చాలా సౌమ్యులు, సెన్సిటివ్ హార్టెడ్, వెరీ లైట్ హార్టెడ్. వీరు ఎవరిని బాధించరు, వీరి జోలికి వస్తే ఊరుకోరు. చాలా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ఏదో ఒక గోప్యం జీవితకాలం దాచేటువంటి వాళ్ళు, అనుకోని పరిస్థితులు ఎన్నో ఎదుర్కొని జీవితంలో ఒక 3 పదులు దాటిన తర్వాత, అంటే 30 సంవత్సరాలు దాటేసరికి 60-70 సంవత్సరాలకు సరిపడా వీరికి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉంటారు. ఎందుకండి అంటే వారి పరిస్థితి అంతే. కన్యా రాశి అంటేనే వారికి విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్, మంచి భావజాలము, అలాగే ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎంత దైవికంగా మనం దేవుడికి దగ్గరగా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధితమైనటువంటి లక్షణాలు. ఈ కన్యా రాశి వారికి కూడా అధిదేవత ప్రత్యధిదేవ, రాష్ట్రాధిపతి బుధుడు, అధిదేవత ప్రత్యధిదేవత విష్ణుమూర్తి. కాబట్టి వైష్ణవ ఆరాధన, లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏంటో చూద్దాం. కన్యా రాశి వారికి లగ్నాత్ కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంది. కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు అది కూడా వక్రంలో ఉంటే భూమి సంబంధితమైనటువంటి ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యూరిన్ బర్న్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ బాగా వస్తాయి. ప్రశాంతమైనటువంటి ఫ్యామిలీ లైఫ్ని గడిపేదానికి కుదరదు. 12వ స్థానంలో కేతువు, అంటే వ్యయస్థానంలో పాపగ్రహ సంచారం, అది కూడా కేతు ఉంది. కాబట్టి అనవసరమైన ఖర్చు, ఎక్స్పెక్ట్ చేయని ఖర్చు, అనవసరంగా ఎక్స్పెక్ట్ చేయని చోటికి వెళ్ళి ఖర్చు పెట్టడం, అసలు ఒకదాని గురించి వెళ్తే అక్కడ ఇంకొక రకమైనటువంటి ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే 10వ స్థానం, దశమ స్థానం లాభస్థానం కింద పరిగణలోకి తీసుకుంటారు. లాభస్థానంలో బుధాదిత్య యోగం ఉంది. కాబట్టి మీరు అనవసరమైనటువంటి వాడి జోలికి వెళ్లకుండా అవసరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి, మీరు ప్రాపర్ అనుకోవడం కాదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు చేసేటువంటి పని ప్రాపర్ అని ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా అది అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ఇలా ఈ యొక్క దశమ స్థానమే కాకుండా నవమ స్థానాన్ని చూసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించిన విషయానికి వెళ్తే వక్రంలో గురు శుక్రులు ఉన్నారు. కాబట్టి పిల్లలు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో, ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారో ఎడ్యుకేషన్ పరంగా అస్సలు బాగోదు. మిమ్మల్ని మీ దగ్గరుంటేనే అంతంత మాత్రంగా ఉండేటువంటి పరిస్థితి ఇది. దూరంగా మీ నుంచి దూరంగా వెళ్తే కనుక అక్కడ చదువు విషయంలో మీరు మర్చిపోండి, అంత గొప్పగా ఏమి ఉండదు. అలాగే 6వ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. డైలీ రొటీన్ లైఫ్ని మీరు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు, అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది. అలాగే 5వ స్థానము ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కాబట్టి రాహుగ్రహ సంచారం ఉంటే వాస్తవంగా మంచిది కాదు. కానీ రాహు లక్షణం ఏంటంటే ఇప్పుడు వక్రంలో లేకుండా ఉచ్చస్థితిలో ఉన్నాడు, అది కూడా కాలసర్ప దోష కాలం నందు ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది అనంటే, ప్రేమించినటువంటి వారికి మీ మీద ఉన్న అభిప్రాయం మీద కాస్త అనుమానం ఉంటుంది, కానీ మీతో బాగానే ఉంటారు. మీ పిల్లల పట్ల మీరు చూపించేటువంటి బాధ్యతలకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వీరు వీలైనంత వరకు కూడా క్యాంఫర్ ఆయిల్ కానీ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. విశేషంగా
లక్ష్మీనారసింహస్వామికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంటుంది, ఇస్కాన్ వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఇస్కాన్ లక్ష్మీనారసింహస్వామి మంత్రం అని కొడితే వస్తాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవాన్ వజ్రణక వజ్రదంష్ట కర్మాశయాన్ గ్రంథయ గ్రంథయ ఓం గ్రసగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మనే భూయిష్ట వజ్రనఖ వజ్రదంష్ట కర్మాశయాన్ గ్రంథయ గ్రంథయ ఓం గ్రసగ్రస ఓం స్వాహ అన్న మంత్రము విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రం. వీలైనంత వరకు కూడా ఈ మంత్రాన్ని రోజు 11 మార్లు విన్నంత మాత్రం చేత వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే. ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి, దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక PDF ఫైల్ రూపంలో. దీనికి కాను 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం. ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. కాబట్టి ఎవరైనా సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి 3 నుంచి 4 గంటలు. ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి 2 రోజులు పట్టొచ్చు. కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తోని వెయిట్ చేయండి. అలా ఎవరైతే ఈ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించి 2025 రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖి మాల కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.